శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల సన్నజాజులు. రచన సుశీలాదేవి గారు. ఎక్స్క్యూజ్ మీ మిస్. అదోలా వినిపించిన ఆ మాటలకు ముఖం చిట్లించి వెనక్కి చూసిందో యువతి. నల్ల త్రాచులో ఉన్న పొడవాటి జడ ఆమె తల తిప్పడం వల్ల మరోవైపుకు పోయింది. ఆమె చెవులు ముత్యపు రింగులు నాజుగ్గా ఊగుతున్నాయి. కోలగా ఉన్న కళ్ళల్లో ఏదో చికాకు ఆకర్షణీయంగా ఉంది. పొడవుగా కొనదేలిన ముక్కుపై చిరుచెమట అస్పష్టంగా కనిపిస్తోంది. సన్నని పెదవులు లిప్స్టిక్ వేసినట్లున్నాయి. కొద్ది క్షణాలు చూస్తూ నిలబడిపోయాడు. వాట్స్ ద మ్యాటర్ అన్నది సన్నని ఇంపైన స్వరం. ఆ వ్యక్తి చెవులకు సన్నాయిలా వినిపించినట్లుంది. చిన్నగా నవ్వేందుకు ప్రయత్నించాడు. అబ్బే మరేం లేదండి తడబడుతున్న స్వరంతో అన్నాడు. చాలాసార్లు కాలనీలో చూసినట్లు గుర్తు. అయితే అతని ధోరణి అర్థం కానట్లు అందామే. బస్సు దొరక్కపోతే పోయింది, కనీసం ఓ రిక్షా కూడా మాట మారుస్తూ అన్నాడు. లోన్లీగా నిలబడాలంటే బోర్. అఫ్కోర్స్ కాసేపు నిలబడండి, ముందుకు నడుస్తోంది. అతను అక్కడే నిలబడ్డాడు ఆమె వైపు చూస్తూ. లేత పసుపు పచ్చని చీరపై అదే రంగు బ్లౌజు ఆమె శరీర రూపులో కలిసిపోయినట్లుంది. ఈ రోజుల్లో సగం వీపు కనబడేటట్లు బ్లౌజ్ వేసుకోవడం ఫ్యాషన్ అయినా ఆమె ఎందుకు అటువంటి బ్లౌజ్ వేసుకోలేదు. తన కళ్లకు ఆమెతో పరిచయమైన రోజులన్నింటినీ గుర్తు తెచ్చుకుంటున్నట్లున్నాడు. అప్పటికే ఆమె 10 అడుగులు ముందుకు వేసింది. మెల్లగా నడిచేవారిని చూసి అతనెప్పుడు మనసులో ఎందుకనో చికాకు పడుతుండేవాడు. కానీ ఈరోజు ఆమె త్వరగా నడుస్తుంటే చికాకు పడుతోందని మనసు తన ఎడంభుజాన వేళ్లాడే వ్యానిటీ బ్యాగ్ను చూస్తున్నట్లుగా నటిస్తూ ఓరగా వెనక్కి చూసింది. అది అతను గమనించినట్లున్నాడు. మనసు పడే చికాకు మటుమాయమైనట్లుంది. ఎడం చేతిలోని పుస్తకాలు భుజాన్ని కానించి పట్టుకొని ఆ వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. ఆమె మెల్లగా అడుగులు వేస్తోందో లేక అతనే త్వరగా వేస్తున్నాడో తెలియదు గాని ఓ నిమిషానికే వారి అడుగులు కలిసి పడుతున్నాయి. నేను మీరుండే కాలనీ మీదుగానే వెళ్ళేది తనే కల్పించుకుంటూ అన్నాడు కొద్దిసేపు నడిచి. ఆమె మనసు గతుక్కుమంది. ఇతనికి తను ఉండే కాలనీ తెలుసన్నమాట. ఇల్లు కూడా తెలుసుకునే ఉంటాడు అనుకుంటూ అంది. ఐసీ, నాకు ఈ మధ్య తెలిసింది. మీరు ఉండే రోడ్డుకు ఆపోజిట్గా ఓ సందుంది చూశారు. అక్కడ నా పేరంటే అంతా చెబుతారు. ఆ విషయం తనకెందుకన్నట్లుగా చూసిందామె అతని వంక. అతను అది గ్రహించాడు. మిమ్మల్ని నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. కాలనీలో కనిపించినప్పుడు ఓణీలో ఉండటమే చూశాను. నేను ఊళ్ళో ఈ మధ్యన లేననుకోండి. మీ జ్ఞాపక శక్తి అమోఘంగా ఉందే. వచ్చే కోపాన్ని అణుచుకుంటూ అంది. ఎగ్జాక్ట్లీ తన ధోరణిలో అన్నాడు. ఆమె మరి ఎప్పుడు బాగా ఉంటుందో చెప్పగలరా? ఎదురు దెబ్బ తిన్నప్పుడు ఠక్కునంది. ఇష్యూ నుండి డీవియేట్ అవుతున్నారు చిన్నగా నవ్వి అన్నాడు ఆమె వంక చూస్తూ. దేన్నైనా మన మనసు ఆత్మీయం చేసుకుంటుందనుకోండి. అప్పుడు అంటే ప్రశ్నించింది అర్థం కానట్లు. నేను ఎంతో మందిని చూస్తుంటాను. కాదు యాదృచ్ఛికంగా కనిపిస్తారు. కానీ ఏ ఒక్క ముఖం కూడా మరు నిమిషానికి గుర్తుండదు. అతను చెప్పేదేమిటో ఆమెకు చూచాయగా అర్థమవుతున్నట్లుంది. కానీ పైకి ఏమీ తెలియనట్లు ముఖం పెట్టి నడుస్తోంది. అంతలోనే ఎవరో సైకిల్ నడుపుతూ వారి వెనుకగా రావడం గమనించాడతను. మనసులోనే ఆ వ్యక్తిని విసుక్కుంటూ ఆమెతో మాట్లాడడం ఆపేశాడు. కొద్ది నిమిషాలకు సైకిల్ వాలా మరో సందులోకి వెళ్ళిపోయాడు. అతని నెత్తిన బరువు దించినట్లయింది. అప్పటికి వారు నిర్జనంగా ఉన్న తోట దగ్గరికి వచ్చారు. టైం 6 కావస్తోంది. ఆకాశం ఎర్రని సింధూరాన్ని పులుముకుంటోంది. తోట పక్షుల కిలకిలా రావాలతో మారుమ్రోగుతోంది. అక్కడెక్కడో ఆవులు పడుకుని నెమరువేస్తున్నట్లున్నాయి. కంపెనీ ఇచ్చారు బోర కొట్టకుండా ఆమె అంది చిన్నగా నవ్వి. అతని మనసులో సప్తస్వరాల మేళవింపు జరిగినట్లుంది. ఆ భావం అతని ముఖంలో వద్దనుకున్నా తొంగి చూస్తోంది. మీరేమీ అనుకోనంటే ఏదో చెప్పబోయి ఆగాడు సంశయిస్తూ. ఆమె తీక్షణంగా చూసింది అతన్ని. అదేమీ గమనించలేదు. ఆమె మౌనంగా నడుస్తోంది. తోట మధ్య వరకు వచ్చారు. అది దాటగానే తమ కాలనీ కనిపిస్తూనే ఉంటుంది. తను చాలాసార్లు అతన్ని చూసిన గుర్తుంది. ఆ రోజుల్లో ఓ పెద్ద బుద్ధిమంతుడిలా తల వంచుకొని తన దారిన తను పోయేవాడు. కనీసం తన వైపు చూడటం తను గమనించలేదు. అప్పుడు తనకెంతో ఒళ్ళు మండేది. తను అందంగా ఆకర్షణగా కనిపించడం లేదా? ఈ అనుమానం ఎన్నోసార్లు తన మనసుపై దురాక్రమణ చేస్తుండేది. కానీ గత కొన్ని నెలలుగా అతనిలో వచ్చిన మార్పు ఏమిటో గాని తను కనిపించినప్పుడల్లా అతను తన వంకే చూస్తున్నట్లు తన అనుమానం
అది తనకో విధమైన సంతృప్తిని, కుతూహలాన్ని కలిగిస్తోంది. ఈ మధ్య ఓ రోజు తన కోసం ఎదురుచూస్తూ కాలనీ దగ్గర బస్టాప్లో మధ్యాహ్నం దాకా నిలబడ్డాడట ఈ ప్రవరాఖ్యుడు. కాలేజీ మానుకునుంటాడు చూడండి చిన్నగా అన్నాడు. తన ఆలోచనలకు కట్టిపెట్టి ఇబ్బందిగా చూసింది, మనసులో రగిలే కోపాన్ని అణుచుకుంటూ. నేను మిమ్మల్ని. ఆమె ముందుకు నడవకుండా నిలబడింది. అతను తన చేతితో ముఖంపై పడ్డ జుట్టు సరిచేసుకుంటున్నాడు. ఆగి సూటిగా చూస్తూ అంది. ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. తొట్టుపాటుతో వెలువడ్డాయి ఆ మాటలు. మరుక్షణంలో అతని చెంప మీద చెయ్యి విసురుగా తగిలింది. అప్రయత్నంగా వేళ్లతో చెంపను తడుముకున్నాడు. మనసుకు కోరిక, తీయని అనుభూతిని, అతి చేదు అనుభవం. మిస్టర్ భద్రకాళిలా కనిపించే ఆమె వంక నిర్లిప్త మనసు కూడా చూస్తున్నాడు. అతని మనసు ఆలోచించడం మానేసింది. చెయ్యి చెంప మీదే ఉంది. ఇంకా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది. చదివిన చదువు వంటపడుతుంది. గుడ్ బై. సుడిగాలిలా వెళ్ళిపోయిందామె. చైతన్యరహితమైన శిలా ప్రతిమలా నిలబడ్డాడతను ఆమె వెళ్లేవైపే చూస్తూ. చెట్లపై పక్షులు తనను చూసే పరిహసిస్తున్నట్లున్నాయి. ప్రకృతి పగలబడి నవ్వుతున్నట్లుంది. క్రమంగా చీకటి అలుముకుంది. అప్రయత్నంగా అతని అడుగులు ముందుకు పడ్డాయి. పేలవమైన నవ్వు ముఖంలో తొణికిసలాడింది. అనుకున్నది కాకపోవడం మానవ జీవితానికి ముఖ్య లక్షణమేమో. కోరుకునేదెప్పుడూ దూరమవుతుంటుంది. ఇది ప్రతి వ్యక్తి జీవితంలోనూ సహజమే. ఏదో పొందాలనే ఆరాటం, పొందలేకపోయామనే నిస్పృహ, ఇవే బ్రతుకులో చర్విత చర్వణం అవుతుంటాయేమో. ఓ యువతిని ఓ యువకుడు ఎందుకు ప్రేమిస్తాడో, అలాగే ఓ యువకుడిని ఎందుకు ఓ యువతి ప్రేమిస్తుందో వారి వారి మనసులకే సమగ్రంగా అవగతమవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ప్రేమానురాగాలు వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటాయో, సమాజ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయో, ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకోలేని మనస్తత్వాల మధ్య నలిగిపోయే జీవితాలు లేకపోలేదు. ప్రేమించడంలో తీయని మాధుర్యం ఉంది అని భావించే వ్యక్తి ఆ అనుభవం కోసం తప్పించడంలో తప్పులేదేమో. చికాకు నిండన మనసుతో ఇల్లు చేరిందామె. నిర్లిప్తంగా తన గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడింది. అంతవరకు లేని ఆకర్షణ తనలో కనిపిస్తున్నట్లుంది. కూర్చొని తన అరచేతిని చూసింది నవ్వుకుంటూ. అప్రయత్నంగా చేతిని ముద్దెట్టుకుంది. అతనితో తన ఆ విధంగా ప్రవర్తించడంలో తొందరపాటుందా అన్న ఆలోచన క్రమంగా ఆమె మనసుపై యుద్ధాన్ని ప్రకటించినట్లుంది. తను అనాకారి కాదుగా. తన రూపాన్ని తనకే గంటల తరబడి చూడాలనిపించినప్పుడు అతనికి ఆ భావం రావడంలో ఆశ్చర్యం లేదు. తనను కన్నెత్తి చూడనప్పటి రోజులకు ఇప్పటికీ అతని ఆలోచనలో ఎంత అంతరం వచ్చిందో ఆలోచిస్తూ పెద్దగా నవ్విందామే. సాయం సంధ్యా సమయం. సునిశితమైన సౌరభం ఆ పరిసరాలను ఆక్రమించి రాజ్యమేలుతోంది. మంద పవనం సుదూర తీరాల నుండి ఏదో సందేశాలను బరువుగా మోసుకొస్తున్నట్లుంది. ఆ అవస్థను చూసి వికసించిన సన్నజాజులు విరగబడి నవ్వుతుంటే రెమ్మలు ఊగుతూ కీచులాడుకుంటున్నాయి. శుక్లపక్షపు జాబిలి నింగిలో తొంగి చూస్తున్నట్లుంది. రేపు పోస్ట్ చేయమ్మా. లోపల నుండి ఏదో చెప్తూ వచ్చి కూర్చున్నాడాయన మంచం మీద. సమాధానంగా వినిపించిందా కంఠం. మఫ్లర్ తలకు చుట్టుకొని దుప్పటి సాలువాలా కప్పుకున్నాడు. మరి కాసేపటికి తెల్లని పరికిణి బ్లౌజ్పై నల్లని ఓణి వేసుకొని ఓ సన్నని యువతి వచ్చిందక్కడికి. మంచానికి ఆనించి ఉన్న చిరుచాపను అంత దూరంలో వేసి కూర్చుంది, చేతిలోని పుస్తకాన్ని తెరుస్తూ. అమ్మ ఇంట్లో లేదా? ప్రశ్నించాడాయన. వంట చేస్తున్నట్లుంది తల వంచుకునందామే. శర్మగారికి ఎన్ని పనులో, కనీసం ఈ ఊళ్ళో ఉన్న పొలాన్ని గురించి అయినా రావడం కుదరదు. సంజయ్ బాబు చదువు పూర్తయిందిగా, ఇక వారికి విశ్రాంతి కావలసినంత. ఆయన కృషే కర్తవ్యంగా భావించే వ్యక్తి. చిన్నగా నవ్వాడాయన అంటూ. జీవితంలో కష్టసుఖాలను సమంగా భావించే వ్యక్తిత్వం. అత్తయ్యకు అదే మనస్తత్వం కదూ. క్రిందటి మాట వచ్చినప్పుడు నన్నోసారి పట్నం రమ్మన్నది. ఏదో గుర్తు తెచ్చుకున్నట్లుంది. నాకు వెళ్దామనిపించింది, కానీ అమ్మ వద్దనడంతో ఆ మాటలకి నవ్వాడాయన. ఆ విషయం నాకు చెప్తే పంపించేవాణ్ణేగా. అమ్మది అదో రకమైన మనస్తత్వం. అది నాకు తెలుసు, కానీ నాకే వెళ్ళాలనిపించలేదు. అబద్ధం చెప్తున్నట్లు ఆయనకు తెలియకుండా ముఖ కవళికలను మారుస్తూ అంది. చదవనా? ఆలోచిస్తూ అన్నాడు. కుమార సంభవంలో నిన్న చదివిన పేజీ తెరిచి ప్రారంభించింది. ఆయన మధ్య మధ్యలో ఏదో చెబుతున్నాడు. ఆమె అది విని తిరిగి చదువుతోంది. చిరుచీకటి దూరాన చిందులాడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి. క్రమంగా ఆమె లేచి లైట్ వేసి
నిలబడే చదువుతోంది. ఉమాముఖే బింబఫలా దళోష్టే వ్యాపారయామాన విలోచనాని. రేపు చదువుదుగాని ఆమెను చూస్తూ అన్నాడు. లోపలికి రండి. చలిగాల్లో ఎందుకు? లోపలి నుండి వినిపించిన తన తల్లి మాటలు విని ఆయన దగ్గరికి వచ్చిందామె. చలిగాలి వేస్తోంది, లోపలికి వెళ్దాం నాన్నగారు అని ఆమె ఆయన చేయి పుచ్చుకుంటూ అంది. పర్వాలేదు. అప్రయత్నంగా ఆమె చేయి తీస్తూ లేచాడు. ఆయన లోపలికి వెళ్ళగానే లైట్ తీసొచ్చి పడుకుందామే నింగిలోకి చూస్తూ. తెల్లని వెన్నెల ఆమె శరీరం మీద పడి ప్రకాశిస్తున్నట్లుంది. మూగ మనసు రెక్కలు కట్టుకొని ఏవో ఊహాలోకాలకు పయనించబోతోంది. సంజయ్ కనీసం లెటర్ కూడా రాయలేదు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందాడని, జాబ్లో జాయిన్ అయ్యాడని మామయ్య గారే రాశారు. అందాక తమకు ఆ విషయం తెలియనే లేదు. తను అంతకు ముందే చదివిన ఆ శ్లోకం తిరిగి గుర్తుకు తెచ్చుకుంది. అద్వితీయమైన కల్పనలో తీయని అనుభూతి మిళితమై ఉంది. పరమశివుడు పార్వతీదేవిని, మిగిలింది తను పూర్తి చెయ్యలేదు. లార్డ్ శివ బిగాన్ ద ట్రేడ్ విత్ రిలీఫ్ ఆఫ్ పార్వతి. ఎప్పుడో సంజయ్ బాబు చేసిన కామెంటు మనసులో మెదిలింది. ఏ విషయాన్నైనా తేలిగ్గా అనేయగల సమర్థత, సమయస్ఫూర్తి ఆ వ్యక్తికే ఉన్నాయేమో. తలుచుకోగానే ఆమె హృదయ కమలం ఒక్కసారి విరిసినట్లయింది. ఏవో జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. చిన్నగా నవ్వుకుంది. మెడలోని ముత్యాలమాలను చేతివేళ్లకు చుట్టుకుంటూ. ఈ ఊరొచ్చినప్పుడు కనీసం ఒక్కసారి తమ ఇంటికి వచ్చి వెళ్ళటం అతని అలవాటు. క్రిందటిసారి వచ్చినప్పుడు మాత్రం అత్తయ్య మామయ్య వచ్చినా అతను రాలేదు. ఆ మర్నాడే వారు వెళ్ళిపోయారు. తనకు సంజయ్ బాబును చూడాలని, అతనితో మాట్లాడాలని తను ఎవరిని ఏమని అడుగుతుంది? వీధిలో నిలబడి ఎంతోసేపు చూసింది. గేటు చప్పుడైనప్పుడల్లా వరండాలోకి పరిగెత్తి మరీ చూసేది, ఎవ్వరూ గమనించకుండా. కానీ చివరికి అత్తయ్య అనేసింది. సంజయ్ పక్క ఊళ్ళో తన స్నేహితుడింటికి వెళ్ళాడు. తన మనోభావాన్ని అర్థం చేసుకుందేమో అన్న భావంతో తను ముఖాన్ని దించుకుంది. సిగ్గుతో మనసు నలిగిపోతోంది. సరోజ వస్తానందత్తయ్యా, కానీ రాలేదు. అందుకు సమాధానాన్ని చెప్పి తప్పించుకుంది తను. ఆ సాయంత్రం కూరలు తెచ్చేందుకు బయలుదేరిందొక్కతే. పొలాల గట్లపై వెళ్తుంటే ఏదో చికాకు మనసును వెంబడిస్తోంది. తమ పొలానికి దగ్గరలో ఏటి నీరు ప్రవహిస్తోంది. తను బ్యాగ్ ఊపుకుంటూ ఆ వైపుకెళ్ళింది. నీటి ఒడ్డున కూర్చున్న ఓ వ్యక్తి అస్పష్టంగా కనిపిస్తున్నాడు. తను గుర్తుపట్టడానికి ఎంతోసేపు పట్టలేదు. మనసు గాలిలో తేలిపోతున్నట్లుంది. క్రింద చూడకుండా నడవటంతో బురద నేలపై పాదం పడి ముళ్ళు విరిగింది. తను పెద్దగా అరిచి గట్టుపై కూర్చుంది బాధతో. అతను వెనుతిరిగి తనను గుర్తించినట్లున్నాడు. లేచి తన దగ్గరకు వచ్చాడు. తను అతని ముఖం చూడకుండా కాలివంక చూస్తోంది. రెండు చేతులు నడుం కానించుకొని అంత దూరంలో నుంచున్నాడతను. ఏం జరిగింది? మామూలుగా అన్నాడు. నొప్పికి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తలెత్తకుండానే అంది తను. ఏదో గుచ్చుకుంది. ఈ పాటప్పుడు ఎక్కడికి? పాలేరు రాలేదు. కూరలు ఎవరు తెస్తారు? మధ్యలోనే అంది తను. అంతే, వెళ్దాం పద బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. చెప్పులు లేకుండా ఎవరెళ్ళమన్నారు? తను లేచి అడుగు వేసింది. అరికాలి నొప్పి మరింతగా పెరిగింది. ముళ్ళు విరిగినట్లుంది. అతని వంక చూసి ఆగింది. తన కళ్ళల్లోకి చూశాడు. తను అక్కడే కూర్చుండిపోయింది. అరే, బాధగా ఉందా అంటూ తను గట్టుపై కూర్చున్నాడు. తను బురదకాలు తుడుచుకోవాలని ప్రయత్నించక అతడు ఆ పాదాన్ని తన కర్చీఫ్తో తుడుస్తున్నాడు. తను గాజుకు ఉన్న పిన్ తీసిచ్చింది. కాస్త చూసి నడవడం మంచిది అందుకుంటూ అన్నాడు. ఆ పాదాన్ని తన కాలిపై పెట్టి గట్టిగా పట్టుకున్నాడు. తన నొప్పి మాయమైంది. శరీరంలోని అణువణువు ఏదో తెలియని తీయదనాన్ని అనుభవిస్తున్నట్లున్నాయి. తను క్రీగంటగా చూసింది అతన్ని. తన నసలు గమనించటం లేదతను. అబ్బా, నొప్పికి కాలు లాగబోయింది. జస్ట్ ఎ మినిట్ తన చేతిని పక్కకు నెడుతూ అన్నాడు. మరి కాసేపటికి తన కాలును పక్కకు నెట్టాడు. నీ కాలి ముళ్ళు కాదు గాని నా కర్చీఫు, ప్యాంటు, చివరికి చేతులు మట్టి కొట్టుకుపోయాయి లేస్తూ అన్నాడు. పోన్లే, నేనే ఉతికి పెడతా చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అంది. చేతులు నీవి కాదుగా, బండకేసి బాదుతానంటావు నవ్వి అన్నాడు నడుస్తూ. తను అతనితో శృతి కలిపింది. అసలే అనాకారినేమో, ఈ చేతులు లేని వాడిని మ్యారేజ్ చేసుకునేదెవరు? నాలాంటిది దొరక్కపోదులే, కొంటెదానివే చిన్నగా నొక్కి పలికాడు. తర్వాతిక మాట్లాడలేదు. తనే కల్పించుకుని మాట్లాడింది. సమాధానం చెప్పాడు ముక్తసరిగా. అతని ధోరణికి లోపల విసుక్కుంటున్నా పైకి కనబడనీయకుండా చిరునవ్వుతో ఉంది. మీ క్లాస్లో ఎంతమంది ఆడపిల్లలుంటారు?
తానే అడిగింది దారిలో. కరెక్ట్గా తెలియదు. ఏం? ముందు నడుస్తున్నాడు. నీకు నచ్చిన దాన్ని ఎవరినన్నా ప్రేమిస్తున్నావేమోనని టక్కునంది సంకోచించకుండా. అతను ఆగి తన వంక చూశాడు. ముఖం చిట్లించి అమ్మతో చెబుతానుండు. అతడేదో అనబోయాడు. తన చేతిని అతని నోటికి అడ్డంగా పెట్టింది. అతను విసురుగా తన చేతిని తీసేశాడు. ఇంతవరకు నువ్వు ఓ టేప్ రికార్డర్ అనుకున్నా, ఇప్పుడు నిజమని రుజువవుతోంది. చెప్పు, కోపాన్ని నటిస్తూ అంది. పెద్దగా నవ్వాడతను. తెలివిగల దానివే. తను శృతి కలపడంతో సంజయ్ బాబుది అదో రకమైన వ్యక్తిత్వం. మామయ్య గారిలాగే తన పనేదో అదే గాని మరొకరి వ్యాపకం అక్కర్లేదు. అటువంటి మనస్తత్వం అంటే తనకెంతో ఇష్టం. ప్రేమ తల్లి పిలుపు ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగించింది. తనలో తానే నవ్వుకుంటూ లేచింది ప్రేమ. టైం 10 గంటలవుతోంది. ఎండ చిటపటలాడుతోంది. విసుగు అసహనంతో నిండిన మనసుతో బస్టాప్లో బుక్ చూస్తూ నిలబడ్డాడు. కళ్ళు లైన్ల వెంట పరిగెత్తుతున్నాయి, కానీ మనసుకేమీ పట్టడం లేదు. మధ్య మధ్యలో అతని కళ్ళు పరిసరాలను అప్రయత్నంగా వీక్షిస్తూనే ఉన్నాయి. కొద్ది నిమిషాలు గడిచాయి. బస్ జాడలేదు. మనసులోనే తిట్టుకుంటూ వెనక్కి చూశాడు. అతని హృదయస్పందన ఒక్కసారి ఆగి తిరిగి ప్రారంభించింది. చిరుచెమట నుదుటి మీద ముత్యాల్లా కనిపిస్తోంది. తనను తాను సంభాళించుకొని ఏమీ తెలియనట్లున్నాడు. బుద్ధిమంతుడే కాదు, భక్తుడు కూడా. ఆ స్వరం తనకు పరిచయమే. ఉదయం తను పెట్టుకున్న కుంకుమ ఆనవాలుగా ఇంకా కనిపిస్తుందేమో. నీ చేతి చలవ. మరో కంఠం కామెంటరీ. అప్రయత్నంగా బుక్ మూతపడింది. తననో రోడ్ రోమియోగానో అల్లరి చిల్లరిగా తిరిగే స్టూడెంట్ లాగానో భావిస్తున్నట్లున్నారు. ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే తన పరువేం కాను. చిచి, తన ఆలోచనలు ఈ మధ్య తనను పెడదారిన పెడుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే పట్టుదల తనకెందుకు? ఈ అనర్థాలకి ఆ ఆలోచనే కారణమేమో. ఏదో ఆలోచిస్తూ వారి వైపు చూశాడు. తమలో తామేదో గుసగుసలాడుతున్నట్లున్నారు. అతనికేమీ వినిపించడం లేదు. అంతలోనే బస్సు వచ్చింది. వారంతా త్వరగా ఎక్కేశారు. బస్సు స్టార్ట్ అయింది. అప్పటికి గాని అతడికి తెలియలేదు. పరిగెత్తి ఎలాగో క్యాచ్ చేశాడు. అది ఓ స్కూల్ బస్. పిల్లలతో నిండి ఉంది. ఖాళీ ఉన్న సీట్లలో అక్కడ ఎక్కిన వారు కూర్చున్నారు. అతడికో సీట్ ఖాళీగా కనిపించి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అందులోనే కూర్చుంది. అతన్ని గమనించింది కాబోలు. తన చేతిలోని బుక్స్ పక్కన పెట్టింది. అతడు ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ముఖం మరోవైపుకి తిప్పుకొని నించున్నాడు. మరుక్షణంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినట్లున్నాడు. ఒక్కసారి ముందుకు వంగి పడబోయాడు. ఒళ్లంతా గగుర్పాటు చెందింది. అతని విసుగు పరాకాష్ఠకు చేరుకుంది. చేతిలో బుక్స్ ఆమె పెట్టిన బుక్స్పై పెట్టాడు. అతని స్థితిని చూసి తనలో తాను నవ్వుకుందామే. బుక్స్ జారిపడిపోతున్నాయి. అప్రయత్నంగా ఆమె చేయి వాటి మీద పడింది. ఇంగ్లీష్లో పొందిగ్గా రాయబడ్డ మాటలపై ప్రసరించిందామె చూపు. సంజయ్ బాబు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. అస్పష్టంగా పైకనేసింది. అతను అదేమీ గమనించడం లేదు. కొద్దిసేపటికి బస్ ఆగింది. బుక్స్ తీసుకునేందుకు వంగాడతను. అది గమనించి ఆమె అందించింది. నిర్లిప్తంగా కళ్లతోనే థ్యాంక్స్ చెప్తూ వెళ్ళిపోయాడతను. లాస్ట్ అవర్ లీజర్ కావడం వల్ల డిపార్ట్మెంట్లో ఆలోచిస్తూ కూర్చున్నాడు సంజయ్. మనసు చదువు వైపు మళ్ళటం లేదు. బయట ఎవరో ప్యూన్తో తనని గురించే మాట్లాడడం అస్పష్టంగా వినిపించింది అతనికి. సంజయ్, నువ్వేనా? లోపలికొస్తూ తన వైపు చూసి అన్న ఆ మాటలకు అర్థం కానట్లు చూశాడు ఆ వ్యక్తిని. నన్ను గుర్తుపట్టలేదటోయ్, పెద్దగా నవ్వి అన్నాడు ఆ వ్యక్తి. సంజయ్ తనను తాను సంభాళించుకొని కోస్టాఫ్ వంక చూస్తూ మెల్లగా సీట్ నుండి లేచాడు. సారీ సార్, బయటికి అడుగు వేస్తూ మెల్లగా అన్నాడు. ఆగంతక వ్యక్తి మళ్ళీ నవ్వాడు అతని భుజంపై చేయి వేస్తూ. సంజయ్ ఉలిక్కిపడి మెల్లగా తన చేతితో వీపు సరిచేసుకున్నాడు. నేను ఈ మధ్య మీ నాన్నగారిని కలిశాను. నువ్వు ఇక్కడ ఉంటున్నావని నేను చెబుతా. ఒక్కసారిగా మధ్యలో అడ్డం వస్తూ అన్నాడు. మీరు కెప్టెన్ మామయ్య గారు. నవ్వి అన్నాడు. ఇప్పటికన్నా గుర్తొచ్చింది. మీరిప్పుడు దీర్ఘం తీస్తూ ఆపాడు. ఈ ఊరు వచ్చేసా ట్రాన్స్ఫర్ మీద. క్యాంటీన్కి వెళ్దాం రండి, కాఫీ పుచ్చుకుందురు గాని అనునయ స్వరంతో అన్నాడు. నీకు బాగా అలవాటన్నమాట. పద. కానీ అక్కడ కాదు, ఇంటి దగ్గర ఉంటేనే. అంటే ఈ ఊళ్ళో మీ అమ్మగారు తయారు చేసినట్లుగా కాఫీ తయారు చేసేవాళ్లే లేరంటావా? సంజయ్ మనసులోనే విసుక్కున్నాడు. అని కాదు సార్, కానీ నాకు రోజు నా ఇంట్లోనే. సంజయ్ చకితుడై చూశాడు ఆ వ్యక్తి వంక. మావయ్య గారు, మీరు కాఫీతోనే పంపేయాలని చూస్తున్నట్లున్నారు. సార్, సర్వర్ వారి వంక చూస్తూ అన్నాడు. మీకు 2 స్ట్రాంగ్ కాఫీ అన్నాడు ఆ వ్యక్తి. సార్కు లైట్గానే ఉండాలండి, సర్వర్ నవ్వుతూ అని వెళ్ళాడు. నిన్ను అత్తయ్య గుర్తుపట్టలేదోయ్, కొద్దిసేపు ఉండి అన్నాడు. చిన్నగా నవ్వాడు సంజయ్. నేనంత మారిపోయానంటారా?
సర్వర్ తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు. ఇంతకు మీ ఆ విషయాల తర్వాత మధ్యలో అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. కాలేజీ ఎన్ని గంటల వరకు? ఇదే లాస్ట్ పీరియడ్. అయ్యే వరకు నేనుంటాను, కలిసే వెళ్దాం ఇంటికి తన ధోరణిలో అన్నాడు ఆ వ్యక్తి. సంజయ్ గొంతుకు ఏదో అడ్డుపడినట్లయింది. కాఫీ తీసుకోవడం ఆపి అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. లేదు మావయ్య గారు, ఈ రోజు కాదు. మళ్ళీ ఆ వ్యక్తి విసురుగా అతని భుజంపై చేయి వేశాడు. అతని చేతిలోని కప్పు తొణికిసలాడి కాఫీ కొద్దిగా ఒలికింది. సంజయ్ ఉలిక్కిపడ్డాడు. పెద్దగా నవ్వాడా వ్యక్తి. నథింగ్ డూయింగ్ పెద్దగా అన్నాడు. నీ పని పూర్తయ్యే వరకు నేనుంటాను. సంజయ్ సమాధానం చెప్పకూడదనుకున్నాడు. మనసులోనే మదనపడుతూ బయలుదేరాడు. బస్టాండ్లో నిలబడ్డా అతని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. బస్సు వచ్చేస్తుందేమోనన్న అనుమానంతో చూస్తున్నాడు. రోడ్డు వైపు మధ్య మధ్యలో. మరో 10 నిమిషాలు గడిచాయి. తొందరపడే మనసు అర్థం లేకుండా ఆలోచిస్తోంది. తన చేతిని పట్టుకుని లాగుతూ బస్సు ఎక్కే ఆ వ్యక్తిని అప్రయత్నంగా అనుసరించాడు. సీట్స్ ఖాళీ లేవు. నిలబడి వంగి రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాడు. బస్ కదిలింది. మలుపు తిరిగే వరకు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు నిరాశతో నీరసించినట్లున్నాయి. ఒకసారి ఆయన వంక చూశాడు నిర్లిప్తంగా. ఆ వ్యక్తి అతన్ని గమనించడం లేదు. బస్సు దిగి కొద్ది దూరం నడిచారు ఇరువురు. పొందిగ్గా ఉన్న ఆవరణలో అందంగా ఉందా ఇల్లు. గేటు తెరిచి ఆవరణలో అడుగు పెట్టాడాయన. అతను అక్కడే నిలబడ్డాడు, లోపలికి పరిశీలనగా చూస్తూ. ఇంటి ముందున్న ఖాళీ జాగాలో రంగురంగుల చిలక ముక్కు పూలు విరగబూసి ఉన్నాయి. దారికి ఇరువైపులా అంచు కట్టినట్లు రాలిన ఆ పూలు అదోలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అదేమిటి అక్కడే నిలబడ్డావు? సంజయ్ ఆ మాటలకు సమాధానం చెప్పకుండానే లోపలికి అడుగుపెట్టాడు. చిన్నగా నవ్వి మళ్ళీ ఆయనే అన్నాడు. ఇది ఇల్లు, మీ ఇల్లంతది కాదనుకో. దీనికి మాత్రం ఏం తక్కువ? నవ్వుతూ అన్నాడు. మీ మాటల్లో ఏమాత్రం మార్పు లేదు. మీ అమ్మగారు అన్నట్లే అంటున్నావే, ఇంతకు అత్తయ్యను గుర్తుపట్టగలవా? అతను తల ఊపాడు అడ్డంగా. వరండాలో కడుగు పెడుతూ ఆ వ్యక్తి ఈజీ చైర్లో కూర్చున్నాడు. శాంత పిలిచాడాయన. ఎవరొచ్చారో చూడు. సంజయ్ ఇబ్బందిగా సోఫాలో కూర్చున్నాడు. మధ్య మధ్యలో అతడికి తెలియకుండానే దృష్టి డోర్ కర్టెన్ వైపు ప్రసరిస్తోంది. నడి వయసు దాటిన ఓ స్త్రీ కొద్ది క్షణాలకు కర్టెన్ తొలగించి వరండాలోకి వచ్చింది. నిండుగా పైట కప్పుకొని అర్థం కానట్లు భర్త వైపు చూసిందామే. సంజయ్ తలదించుకున్నాడు. గుర్తుపట్టలేదు? చిన్నగా నవ్వి అన్నాడు. శర్మగారు అబ్బాయి. సంజయ్ నవ్వుతూ నమస్కరించాడు. సంజయ్ బాబు కదూ? గుర్తు తెచ్చుకుంటూ కొద్ది క్షణాల తర్వాత అంది. ఎప్పుడో చూశాను, 10 ఏళ్ల క్రితం. నవ్విందామే. ఇంకా ముందే అన్నాడు ఆమెను చూస్తూ. మంచినీళ్ళు తెస్తాను, లోపలికి వెళ్ళబోతూ అందామే. వద్దండి, ముఖంలోకి నవ్వు తెచ్చుకుంటూ అనునయ స్వరంతో అన్నాడు. అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. అందమైన ఫర్నిచర్ పొందిగ్గా అమర్చబడి ఉంది. పక్కనే ఉన్న టేబుల్ వెయిట్ చేతితో తిప్పుతూ దాన్నే చూస్తున్నాడతను. ఈ మధ్య ఓసారి కాలేజీకి వచ్చాను, నువ్వు లీవ్లో ఉన్నావని మధ్యలోనే అన్నాడతను. రీసెర్చ్ వర్క్ మీద వెళ్ళాను. అప్పుడే అక్కడికి వచ్చిన శాంత అంది. రీసెర్చ్ చేస్తున్నావేమిటి? ఇక్కడే లెక్చరర్గా చేస్తున్నావని అన్నారు. అవునండి చిన్నగా అన్నాడు సంజయ్. పరామర్శలు తర్వాత చేద్దు గాని ముందు కాఫీ. ఆమె సమాధానంగా తల ఊపింది. మరి కాసేపటికి ట్రే తెచ్చి వారి ముందు పెట్టింది. సంజయ్ గేట్ వంక చూశాడు. స్కూటర్ ఆగిన శబ్దం విని స్కూటర్ దిగి బ్యాగ్ ఊపుతూ లోపలికొచ్చే ఓ యువతి మీదికి మళ్ళింది అతని చూపు. ఆశ్చర్యపడుతూ కొద్ది క్షణాలు చూసి దృష్టి మరల్చుకున్నాడు. మా అమ్మాయి ఆశ పరిచయం చేశాడాయన. ఆమె తిన్నగా వచ్చి తండ్రి వెనక నిలబడింది. అతనికి నమస్కరిస్తూ సంజయ్ విష్ చేస్తూ చూశాడామె వంక. ఆకర్షణీయంగా ఉన్న రూపానికి అందాన్నిస్తున్నట్లుంది ఆమె అలంకరణ. హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకోవడం అలవాటు కాబోలు. తెల్లని చెంపలపై జూకాల్లా ముద్దగా వేలాడుతున్నాయి నల్లని కురులు. లైట్ బ్లూ కలర్ శారీపై అదే రంగు హైనెక్ బ్లౌజు ఆమె శరీర కాంతిని ఇనుమడింపచేస్తున్నట్లుంది. ఎర్ర గులాబీ రంగులో ఉన్నాయామె పెదవులు. ఎక్కడ ఉండటం? ఈ ప్రశ్నకు తనను తాను సంభాళించుకుంటూ దృష్టి మరల్చుకున్నాడతను. కాలనీలో బస్టాప్కు దగ్గరే చెప్పాడు. అలాగే మరో అరగంట గడిచింది. శాంత లోపలికి వెళ్ళింది. సంజయ్ లేచాడు. నేను వెళ్ళొస్తానండి చిన్నగా అన్నాడు. నోనో, ఈ పూట వెళ్లేందుకు వీల్లేదు, ఇక్కడ ఉండాల్సిందే గట్టిగా అన్నాడతను. అది కాదు మామయ్య గారు, అతనేదో చెప్పబోయాడు. ఉండరాదని ఏమన్నా? అదేం లేదండి, నాకు కాస్త పనుంది, అంతా రేపు చూసుకోవచ్చు లేస్తూ అన్నాడు. అతనేదో చెప్పాలనుకున్నాడు కానీ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడా వ్యక్తి. మా డాడీ మాటంటే మాటే, కూర్చోండి. సన్నని స్వరం ఇంపుగా వినపడింది. నా పేరు సంజయ్ అప్రయత్నంగా అన్నాడు. డాడీ చెప్పారు చిరునవ్వుతో అంది తమాషాగా తలబూపుతూ. నిలబడే ఉన్నారు?
అతను కూర్చున్నాడు. ఆమెనే చూస్తూ, మీ పేరు? ఆశ కళ్ళతోనే నవ్వింది ఈసారి. మావయ్య గారు చెప్పారు, కానీ మర్చిపోయారు. మీలాంటి వారికి అది సహజం. అంటే ఆశ్చర్యపడుతూ అన్నాడు. చిన్నప్పుడు మిమ్మల్ని బేబీ అనేవాళ్ళని గుర్తు. పకాళ్ళ నవ్విందామే. లెక్చరర్ అయి కూడా నాకంత పెద్దరికం ఆపాదించడం బాగోలేదు. సన్నని పెదవులు గోముగా అన్నాయి. సన్నగా గీసినట్లు పొందిగ్గా ఉన్న కనుబొమ్మలను చూస్తున్నాడతడు. అది గమనించినట్లుందామే. తనలో తాను నవ్వుకుంటూ, ఈ పూట ఉండండి, నా మాట కాదనరనుకుంటా మెల్లగా అంది. ఆమె వాక్చాతుర్యానికి నవ్వుతూ అన్నాడు, బాగుంది మీ వరుస. మళ్ళీ చిరుకోపంతో అంది. ఓ సారీ ఆశ అన్నాడు చిన్నగా. ఆమె వచ్చే నవ్వు నాపుకుంటూ క్రింద పెదవిని పైపంటితో నొక్కి పట్టింది. కొద్ది క్షణాల తర్వాత అతనే అన్నాడు, నన్ను చూసిన గుర్తుందా? తల ఊపిందామె కళ్ళు పెద్దవి చేస్తూ. అతనికేమీ అర్థం కాలేదు కాబోలు. అలాగే చూశాడు ఆమె వంక. మీ డిపార్ట్మెంటు? ప్రశ్నించిందామె. ఇంగ్లీష్ సమాధానంగా అన్నాడు. ఇంతకు నువ్వు చదివేది? బిఏ విత్ ఎంఎల్. మా కాలేజీ అయితే నా స్టూడెంట్వి అయ్యేదానివన్నమాట. జాయిన్ కాబోతున్నాను చిన్నగా అందామె. మావయ్య గారు చెప్పనే లేదు? ఆశ్చర్యపడుతూ అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. కొద్ది నిమిషాల తర్వాత వారి మధ్య నిశ్శబ్దం వ్యాపించింది. ఆమె లేస్తూ అంది, క్యారమ్స్ ఆడతారా? తలెత్తి అన్నాడు. షటిల్? యథాలాపంగా సమాధానమిచ్చాడు. క్యారమ్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అది మనం కావాలనుకుంటే వస్తుంది, వద్దనుకుంటే పోతుంది. అఫ్కోర్స్ చిన్నగా నవ్వి అన్నాడు ఆమె ధోరణికి. అయితే ఒక్క గేమ్ అంటూనే వెళ్ళిపోయింది ఆమె లోపలికి. అతను అలాగే కూర్చున్నాడు ఆలోచిస్తూ. ఎన్నో సంవత్సరాల క్రితపు పరిచయం. ఆ రోజుల్లో మోహన్ రావు గారు తమ ఊళ్ళో ఉద్యోగం చేసేవారు. ఆయన ఉండటం తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే. ఒకప్పుడు షిప్పింగ్ కంపెనీలో చేసేవాడట. తనకు అంతగా తెలియదు. వాళ్ళ ఇంట్లో తగిలించిన ఫోటో చూసి తను కెప్టెన్ అనుకునేవాడు. ఆ రోజుల్లో వారు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ పరిచయాన్ని బట్టి మోహన్ రావు గారు ఈ ఊరు వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఆప్తమిత్రుడు తన తండ్రేనని ఆయన భావన. ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకునేవారు తమ ఇంట్లో కూర్చుని. అందుకే తనకంత పరిచయం, చనువు. ఎందుకనో అమ్మ వాళ్ళింటికి అంతగా వెళ్ళేది కాదు. నాన్నగారు అసలే లేదు. అత్తయ్య గారు అంతే. ఆయన్ను తన కాలేజీలో గుర్తుపట్టగానే ముందు బేబీ గుర్తుకొచ్చింది, కానీ ఏమీ ఆమెను గురించి అడగలేకపోయాడు. ఆమె అంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం. అందుకే అమిత గారాబం చేసేవాళ్ళు. ఇప్పుడు అంతేనేమో. అప్పట్లోనే మొండిపిల్ల అని అపఖ్యాతి బాగా సంపాదించుకుంది. ఆలోచిస్తూనే చిన్నగా నవ్వుకున్నాడు తనలో. సీలింగ్ ఫ్యాన్ రివ్వున తిరుగుతోంది. సోఫా మీద పడి ఉన్న వీక్లీ పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. టీ తీసుకోండి తలెత్తాడు సంజయ్. గోధుమ రంగు చీరపై ఎర్రని ఎంబ్రాయిడరీ గులాబీలు అందంగా కనిపిస్తున్నాయి. శరీరంలో కలిసిపోయినట్లుందా చీర రంగు. రెడ్ కలర్లో నెక్ బ్లౌజ్ వేసుకున్నట్లుంది. వంగి కప్పు అందిస్తున్న ఆమె వెంక చూస్తూ అందుకున్నాడు. నాకు పెద్దగా అలవాట్లేదు. సాసర్లోకి టీ వంచుతూ అన్నాడు. మామయ్య గారు ఏదో పనుందట, వెళ్ళాలని మధ్యలోనే అందామె. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఇంత నాకెక్కువ సాసర్ అందించబోతూ అన్నాడు. నేనిప్పుడే తీసుకున్నాను, వద్దు. అప్పుడే అనుకున్నాను, చిన్నప్పుడే నువ్వు మొండితనం చేసేదానివట, ఇంకా లేవబోతూ అన్నాడు అసంపూర్తిగా. ఆమె పకాల నవ్వింది. గుర్తుందే? సాసర్ అందుకుంటూ. నా అసైన్మెంట్ పొరపాటు అదోలా కళ్ళు తిప్పుతూ అంది. అతను వింతగా చూస్తున్నాడు టీ సిప్ చేస్తూ. మనసులో మెదిలే భావాలు ఒకప్పుడు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కాలేజీలో చదివే రోజుల్లో కన్నెత్తి ఆడపిల్ల వంక చూసిన గుర్తులేదు. ఈ రోజుకు తను అంతే. కాలేజీలో కానీ బయట కానీ. మీకు ఆలోచించడం హాబీ అనుకుంటాను. ఉలికిపాటుతో చూశాడు ఆమె వంక. ఊహించడం నీకా? మధ్యలో ఆపాడు కప్పు కింద పెడుతూ. చిన్నగా నవ్విందామె లేస్తూ. ఒకే ఒక్క గేమ్ రండి. ఇబ్బంది పడుతూనే లేచాడతను. అప్పుడే వస్తూ అన్నాడు మోహన్ రావు. మళ్ళీ ప్రయాణమా? నేనిప్పుడే వస్తాను, ఎటూ వెళ్ళబోకు. సంజయ్ నదురుగా చూస్తూ మళ్ళీ తన భుజంపై చేయి వేస్తాడేమోనని నిలబడ్డాడు చిన్నగా తల ఊపి చిరునవ్వుతో. నేను వెళ్ళనిస్తానా? నవ్వి అంది శాంత అతని వెనకాల నిలబడి. మీకు ఈ ఇల్లు ఎంత దూరమో మాకు మీరు అంతే. మీరంతా నన్ను బనాయిచ్చేస్తున్నారు పెద్దగా నవ్వి అన్నాడు. అడ్రస్ తెలియదు కానీ లేకపోతే నేనే వచ్చుండేవాడిని. తెలుసుకోవాలంటే తెలిసేదే ఆమె అంది. అబద్ధాలు చెప్పబుద్ధి కాలేదతనికి. అందుకే నవ్వే కళ్ళతో చూస్తూ నిలబడ్డాడు. మోహన్ రావు వెళ్ళిపోయాడు. అతను క్యారం బోర్డు ముందు కూర్చున్నాడు. గదిలో ఆమె లైట్ వేసి కాయిన్స్ సరిచేస్తోంది. అతని ఆలోచన నిన్న జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటోంది.
నిన్న ఇంటికి పోయిన తర్వాత తన గురించి ఆమె ఏమనుకుని ఉంటుంది? ఒక ఫూల్ అనుకుని ఉంటుందా? లేక ఓ ప్రేమ హృదయుడు అనుకుంటుందా? కాదు, అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి అనుకుని ఉంటుంది. అందుకే ఉదయం వారలా మాట్లాడుకుంటున్నారు బస్టాప్లో. తనలోని ఆరాధనను అర్థం చేసుకోగల హృదయం ఆమెకు లేదు. అదే ఉంటే నిన్న అట్లా జరిగేది కాదు. జీవితంలో మరిచిపోలేని చేదు నిజం అనుభవంగా ఎదురైంది. ఈ విషయం తన తల్లిదండ్రులకు కానీ కాలేజీలో కానీ తెలిస్తే ఒళ్ళంతా గగుర్పాటు చెందింది అతనికి. స్ట్రైకర్ ఇవ్వండి. ఆ మాటలు అతని ఆలోచనలకు అంతరాయాన్ని కలిగించాయి. ఇది ఆలోచించిన తర్వాత ఇక అక్కడ కూర్చోబుద్ధి కావడం లేదు. నాకు ఈ ఆట చేత కాదు. ఎలాగూ గెలుపు నీదే. అబ్బా, ఇంత చిన్న విషయాన్ని గురించైనా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నవ్విందామే. పోనీ ముందు నేర్పుతాను, తర్వాత అతనికి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. ఏమైనా మాట్లాడితే మనసులోని ఆలోచన ఏమిటో తెలుసుకుంటుందేమోననిపించింది అతనికి. అందుకే మౌనంగా సరే అన్నట్లు తల ఊపాడు. ఇవి బ్లాక్స్, ఇవి వైట్స్, ఇది క్వీన్. ఆమె కాయిన్స్ను చూపుడు వేలితో చూపిస్తూ చెప్పుకుపోతోంది. సంజయ్ చిరాగ్గా వింటున్నాడు. అప్రయత్నంగా అతని తల ఆమె తలను ఢీకొట్టినట్లయింది. ఆమె తల ఎత్తింది. చేతితో నుదుటి మీద రాసుకుంటూ అబ్బా చిన్నగా అంది ముఖం చిట్లించి. అప్పటికే సంజయ్ కూడా చేతితో నుదుటి మీద రాసుకుంటున్నాడు ఆమెను చూస్తూ బిడియంగా. సంజయ్ బాబుది గట్టి బుర్రే, వ్యంగ్యంగా అంది. అతను చిన్నగా నవ్వాడు. ఢీ కొట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? వచ్చే నవ్వును ఆపుకుంటూ అంది. అపరాధిలా తల అడ్డంగా ఊపుతూ అన్నాడు సంజయ్. తల మీద కొమ్ములు మొలుస్తాయట, అందుకే మరోసారి అంటూనే ఆమె తల అతని తలకు మెల్లగా ఆనించింది. అతడు పఖాలను నవ్వాడు ఆమె మాటలకు. సామెతలు నీకు తెలుసన్నమాట, నుదుటి మీద పడ్డ జుట్టును సరిచేసుకుంటూ అన్నాడు. ఆ క్షణంలో అతనికి ప్రేమ గుర్తుకొచ్చింది. ప్రేమ కూడా అంతే ఆరిందాలా మాట్లాడుతుంది, తనకేమీ తెలియనట్టు. అందుకే ఒక్కోసారి తనకు కోపం. ఇప్పుడు తను లెక్చరర్, కొద్ది రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ అయినా కాకపోయినా డాక్టరేట్ అవుతాడు. ఇప్పుడు ఆమె ప్రవర్తన చూడాలి ఎట్లా ఉంటుందో. తనకంటే ఎక్కువ చదువుకున్నానని మర్యాదగా మాట్లాడుతుందో, లేక గడుసు పిల్లలాగే. ప్రేమ, ఆశ, భగవంతుడు ఎందుకో వీరికి ఎదుటి వ్యక్తిని తేలిగ్గా అప్సెట్ చేయగల శక్తి ఇచ్చినట్లున్నాడు. ఆశ కాయిన్స్ను ఆ స్ట్రైగర్తో విసురుగా కొట్టినట్లుంది. అతను ఉలిక్కి పడ్డాడు. పకాల్న నవ్విందామే. కథ కొనసాగుతుంది.